ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జనార్దన్ మావయ్య సుమతి అత్తమ్మ భార్యాభర్తలుగా నటించడం చూసి షాక్ అయ్యారా? అది నిజమైన సీన్ అని మీ గుండె గొంతులోకి వచ్చిందా? నేను మరీ అంత వీక్ హార్టెడ్ కాదే. నా స్ట్రెంగ్త్ ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. కవరింగులొద్దత్తా. వాళ్ళని అలా చూడగానే కత్తి వేటుకు రక్తపు చుక్క కూడా రాలనట్టు మీ మొహం పాలిపోవడం నేను చూశాను. వాళ్ళు భార్యాభర్తలుగా నటిస్తేనే చూసి ఓర్చుకోలేకపోయావు. ఒక్క 5 నిమిషాలకే ఈ ప్రపంచమంతా తల్లకిందులైనట్టు ఫీల్ అయ్యారు. అలాంటిది అన్యాయంగా మా అత్తమ్మ స్థానం కొట్టేసి ఎన్ని సంవత్సరాలుగా ఆ స్థానంలో చలామణి అవుతున్న మిమ్మల్ని చూసి ఆవిడకెంత కోపం రావాలి? తన భర్త, పిల్లల్ని, ఇంటిని, ఆఫీస్ని మీరు లాగేసుకుంటే ఆవిడెంత బాధపడుతూ ఉంటుంది? ఈ స్థానం, స్థాయి, ఈ హోదా నాకు దక్కాలనుంది, దక్కింది. ఎవరు కోపడ్డా, ఎవరు బాధపడ్డా నాకనవసరం. తెలుసత్తా, మీ స్వార్థం మీకు తప్ప పక్క వాళ్ళను, ప్రాణ స్నేహితులను కూడా మీరు పట్టించుకోరు అని నాకు తెలుసు. ఆఖరికి మీ సొంత పిల్లల్లాగా పెరిగిన ప్రీతి ఉషాల జీవితాలను బలి చేయడానికి కూడా మీరు వెనకాడలేదు. అందుకే మీ కసాయితనానికి నేను ఒక చిన్న జలకిచ్చాను. స్ట్రైట్ ఆర్టిస్టులు దొరక్కో, నేను డబ్బులు పెట్టలేకో, లేదా నేను రామ్మామ నటించలేకో యాడ్ ఫిల్మ్లో జనార్దన్ మావయ్యను, సుమతి అత్తమ్మను భార్యాభర్తలుగా నటింపజేయలేదు. మా అత్తమ్మ పడిన బాధ, వేదన మీరు పడాలనే చేశాను. మావయ్య అత్తమ్మల యాడ్ రేపు అన్ని టీవీల్లో, సినిమా హాల్స్లో వస్తుంది. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తాను. ఆ రకంగా మావయ్య అత్తమ్మ భార్యాభర్తలుగా ట్రెండ్ అవుతారు. అంతేకాదు, ఆ యాడ్ను నా చీరల ప్రమోషన్కి వాడుకుంటాను. నా వ్యాపారాన్ని పెంచుకుంటాను. ఆఖరి ట్విస్ట్ ఇవ్వనా? నేను ఆ యాడ్ చేసింది కేవలం నా చీరల ప్రమోషన్కి మాత్రమే కాదు, జనార్దన్ మావయ్య, సుమతి అత్తమ్మలను దగ్గర చేయడానికి కూడా. టీవీలో యాడ్ వస్తుంటే మావయ్య మనసు మారిపోతుంది, సుమతి అత్తమ్మ వైపు మళ్ళీపోతుంది. మొత్తానికి వాళ్ళిద్దరి కాంబినేషన్ అదిరిపోయింది అత్తయ్య. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే మావయ్య పక్కన మీకన్నా సుమతి అత్తమ్మే బాగుంది. సీత, ఈ మాట ఇప్పుడు నేనంటున్నాను, రేపు ఊరందరూ అంటారు. నా యాడ్ సూపర్ సక్సెస్ అవుతుంది. అమ్మా, డైరెక్షన్ చేసి అలసిపోయాను, రెస్ట్ తీసుకోవాలి. బాయ్ అత్తా. వాళ్ళు భార్యాభర్తలుగా నటిస్తేనే చూసి ఓర్చుకోలేకపోయావు. ఒక్క 5 నిమిషాలకే ఈ ప్రపంచమంతా తల్లకిందులైనట్టు ఫీలయ్యారు. మా అత్తమ్మ స్థానం కొట్టేసి ఇన్ని సంవత్సరాలుగా ఆవిడ స్థానంలో చలామణి అవుతున్న మిమ్మల్ని చూసి ఆవిడకెంత కోపం రావాలి? ఎప్పుడు చూసినా ఈ చైర్లో కూర్చొని బిల్డప్ ఇవ్వడం తప్ప నువ్వేం చేయలేవని అర్థమైపోయింది మహా. అర్చన, ఎందుకు అరుస్తావు మహా? సీత నీ బుర్ర మొత్తం చదివేసింది. ఆ పందెంలో నిన్ను ఓడించేసి నీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేసింది. ఈ రోజు ఇంటిని స్టూడియోగా మార్చేసి బావను, సుమతక్కను భార్యాభర్తలుగా పెట్టించేసి యాడ్ ఫిలిం షూట్ చేసేసింది. నువ్వు సీతను గన్తో షూట్ చేస్తావనుకుంటే గమ్మునొచ్చి చైర్లో కూర్చొని తీరిగ్గా మీనమేషాలు లెక్క పెడుతున్నావు. నువ్వు వేస్ట్ మహా, నువ్వేం చేయలేవు. నీలాంటి పరిస్థితి నాగ్గాని వస్తే నీళ్లు లేని బావిలో దూకి చచ్చుండేదాన్ని.
నువ్వింకెందుకు బతుకున్నావో నాకైతే అర్థం కావట్లేదు మహా. నోరు మూస్తావార్చన. ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. నా మీదర్చి నా నోరు మూయించడం వల్ల ప్రయోజనం లేదు మహా. నీ కోపాన్ని నా మీద చూపించడం కాదు, నీకు చేతనైతే ఆ సీత మీద చూపించు. అదే ఆలోచిస్తున్నాను. నువ్విక్కడ ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ బావగారు కూడా సుమతక్కకి దగ్గరయ్యేలా ఉన్నారు. అదే నాకు టెన్షన్గా ఉంది. నేను లేని టైంలో సీత ప్లాన్ చేస్తుంది. నన్నేం చేయమంటావు? ఎప్పుడు నువ్వే ప్లాన్లు స్కెచ్లు వేయటం కాదు, అప్పుడప్పుడు నా సలహాలు కూడా తీసుకుంటూ ఉండు. ఏంటో చెప్పు. 1 minute. సలహా చెప్తాను అని నా చైర్లో కూర్చున్నావేంటి? నువ్వు కూడా ఈ చైర్లో కూర్చునే కదా ప్లాన్లు చెప్తావు. అదే నేను ఫాలో అవుతున్నాను. నీ టైం నడుస్తోంది. త్వరగా ప్లాన్ ఏంటో చెప్పు. సింపుల్ మహా. సీతను సుమతక్కను సెంటిమెంట్తో కొట్టాలి. అదెలాగంటే వెంటనే నువ్వు సుమంగళి వ్రతం చేసుకో. ఆ వ్రతంలో బావగారు నువ్వు పక్కపక్కన కూర్చొని పూజ చెయ్యాలి కదా. అలా అందరి ముందు మీరిద్దరూ కలిసి పూజ చేస్తే బావగారు నీకే సొంతమని ఆ మేనత్త మేనకోడలికి అర్థమవుతుంది. వ్రతానికి తెలిసిన వాళ్ళందర్నీ పిలిచావనుకో, వచ్చిన వాళ్ళందరూ కూడా మీ జంట గురించే మాట్లాడతారు. యాడ్ ఫిల్మ్లో నీకు జరిగిన నష్టం ఈ రకంగా తీర్చుకోవచ్చు. ఏమంటావు మహా? పైకిలే. ఏమైంది మహా? ప్లాన్ నచ్చలేదా? ఐడియా బాగుంది. మంచి సలహా ఇచ్చావు. నీకు బ్రెయిన్ ఉంది. డిన్నర్లో వ్రతం గురించి అందరికీ చెప్తాను. సీత, మీ మావయ్య గారికి ఆ వంకాయ కూర వడ్డించు. ఆయనకి చాలా ఇష్టం. తెలుసత్తమ్మా, అందుకే చేశాను. యాడ్ ఫిల్మ్ షూటింగ్ అయిపోయి చాలాసేపు అయిపోయింది సీత. మీ గురు శిష్యులింకా ఆ మూడ్లోనే ఉన్నట్టున్నారు. ఏదో యాడ్లో మా అన్నయ్య పక్కన భార్యగా యాక్ట్ చేశారని నిజంగా మా వదినలా ఫీల్ అవ్వకండి టీచర్ గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.